ఓకే ఓకే. హైలైట్ ఉంది అసలు ఇక్కడ మాత్రం వైబ్. గైస్ మొత్తానికి గుణా కేవ్స్ వచ్చేసాము. పిల్లర్ రాక్స్ అంతా కవర్ చేసినాక నెక్స్ట్ షాప్ మనకి గుణా కేవ్స్ ఉండేదన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంత పర్ పర్సన్? 50యా? మనోడు కెమెరా లాగ్ అయ్యి ముందు వీళ్ళు బ్లాక్ చేస్తున్నాడా, కెమెరా ఒకటి. ఓకే ఓకే. గైస్ గుణా కేవ్స్ ఇదే కింద ఉంటాయన్నమాట. గుణా కేవ్స్ ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసినారు చుట్టూ. మనకి అక్కడ కింద కనిపించేదంతా గుణా కేవ్స్ అనమాట. మనకి సినిమాలో ఈ గేట్ని దాటి వెళ్తారు వాళ్ళు. సో ఇదే అనమాట ఆ గేట్. మనకి కమల్ హాసన్ మూవీ గుణ ఉంది కదా, సో గుణ షూటింగ్ ఇక్కడే జరిగింది అనమాట కిందంతా. సో ఆ షూటింగ్ వల్లే ఇక్కడ గుణా కేవ్స్ అని పెట్టి పేరు పెట్టారు. మామూలుగా అయితే దీని పేరు డెవిల్స్ కిచెన్. మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు పెట్టారు ఆ డెవిల్స్ కిచెన్ అనే పేరు. ఒక మనిషి పడిపోతాడు ఆ లైవ్లో. అంతే, నువ్వు పడిపోతే ఇంకలా అరుచుకుంటాను. నేను బట్టను బ్రో, నేను పైన ఇరుక్కుపోతాను, నేను ఏడే ఇరుక్కుపోతాను కింద. ఓయమ్మో ఏంది ఇంత పెద్ద ఉంది లోపల చూడండి ఎంత ఉందో. పడితే ఇంక లేదు, ఇంకో మంచుమల్ పాయితే. సో ఎక్కడైతే గొంతులు ఉన్నాయో మొత్తం ఇలాగా ఐరన్ రాడ్ వేసినారు మొత్తం. ఇక్కడ అక్కడ ఇంక సైడ్ మొత్తం కూడా మొత్తం కవర్ చేస్తారు ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో. గాయస్ ఇక్కడ మొత్తం ఫుల్ వైబ్లో ఉందన్నమాట. మంజుమల్ బాయ్స్లో ఒక సాంగ్ చాలా ఫేమస్, అందరు ఈ సాంగే పాడుతున్నారు ఇక్కడ. హైలైట్ ఉంది అసలు ఇక్కడ మాత్రం వైబ్. చూడు మొత్తం స్కూల్ పిల్లకాయలు అందరూ వచ్చినారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మనోళ్ళంతా ఉన్నారు ఫోటోల కోసము. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి, స్టంట్లు చేసుకుంటా పైకి ఎక్కాలి. అయ్యో మొత్తం కోతులు ఉన్నాయి ఇటు సైడు. కవర్ కనిపిస్తే వాళ్ళు వచ్చి లాగేస్తున్నాయి. సో గుణా కేవ్స్ అయితే మొత్తం అయిపోయింది, కవర్ చేసాము. ఇంకా నెక్స్ట్ లంచ్కి వెళ్తున్నాం అనమాట. చలో గాయస్, పైన ఫారెస్ట్ అయితే స్కిప్ చేస్తున్నాము. లోపల చెట్లు తప్ప ఏమి ఉండదు అనమాట. కాకపోతే ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. ఇంకా మనం కొన్ని ప్లేస్ కవర్ చేయాలి కాబట్టి ఈ ప్లేస్ని స్కిప్ చేస్తున్నాం. జూన్ గైస్, ఇదంతా కూడా పైన్ ట్రీసే, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫొటోస్ బాగా తీసుకోవచ్చు అంతే, అంత మించి అక్కడ
చూడడానికి ఏం లేదు. సో అందుకే ఇంకా ఆ ప్లేస్ని స్కిప్ చేసాం అనమాట. సో లంచ్ చేయడానికి M2B రెస్టారెంట్ అంట. ఇక్కడ లంచ్ చేసి ఇంకా కొడైకెనాల్ లేక్కి వెళ్దాం. మన వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి మరి దీన్ని సెలెక్ట్ చేశారు. ఎలా ఉంటుందో ఫుడ్ తెలియదు. ఇక కూర్చోడానికి ప్లేస్ లేదు కదా, దీనికి కూడా వెయిటింగ్ పీరియడ్. నైస్. ఎట్టుందిరా ఫిష్? చాలా రోజుల తర్వాత అయితే ఫిష్ తింటున్నాను అనమాట. సో గోవాలో తిన్నప్పుడు కూడా అంతగా నాకు నచ్చలేదు. సో ఇప్పుడు కొడైకెనాల్లో టేస్ట్ ట్రై చేస్తాను. సూపర్గా ఉంది. వెంటనే ఇంకోటి ఆర్డర్ చెప్పి. సో గైస్ మనకి బిల్ అయితే 4672 అయింది, 9 మెంబర్స్ కలిపి. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ, ట్రై చేయొచ్చు ఎవరు వచ్చినా కానీ. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన గ్యాంగ్లో ఒక రిటర్న్ వెళ్ళిపోతున్నాడు, పునీత్ బ్రో. బిజినెస్ ఇష్యూ ఉంది, సో అర్జెంటుగా వెళ్ళిపోవాలంట. ఇంకా ఆయన స్టార్ట్ అయిపోతాడు. సరే జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. ఇంకా మన పునీత్ బ్రో స్టార్ట్ అయిపోయినాడు. ఇప్పుడు రూమ్కి బయలుదేరాడు అనమాట. లగేజ్ తీసుకొని ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోతాడు. సో మనము తినిన రెస్టారెంట్ వెనకాలే లేక్ చూస్తున్నారు కదా. మొత్తం చాలామంది బోటింగ్ చేస్తూ ఉన్నారు. నాకు గుర్తున్నంత వరకు హాఫ్ అన్ అవర్ ఎంత ఇస్తారు టైము. ఆ టైం లోపు మనము వచ్చేయాలి రిటర్న్, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. దీనికి కూడా ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఏమైనా ఉందా లేదా చూడాలి. Let the sun go down.